వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పరిస్థితి క్షణానికి మరింత దిగజారిపోతుంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు పెను సంచలనం చోటు చేసుకుంటుంది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి ఒక కోలుకోలేని షాక్ అనే చెప్పాలి. తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు రెండుగా చీలిపోతుంది. సీనియర్ లీడర్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు కనిపిస్తోంది. టీఎంసీని వీడి సపరేట్ గ్రూప్గా 20 మంది లోక్సభ ఎంపీలు ఏర్పడ్డారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి టీఎంసీ రెబల్స్ పూర్తి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో ఇప్పుడు ఈ తిరుగుబాటు ఎంపీలు భేటీ జరుగుతోంది అంటూ చర్చలు జరుగుతున్నాయి. ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లుగా స్పీకర్కు లేఖ రాశారు. లోక్సభలో టీఎంసీకి మొత్తం 28 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఎంపీలు రెండుగా చీలడంతో లోక్సభలో టీఎంసీ బలం కేవలం 8కి తగ్గబోతుంది. అవుట్ ఆఫ్ 28, 20 మెంబర్స్ ఇప్పుడు ఎన్డీఏకి మద్దతుగా వెళ్ళబోతున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ముప్పు లేకుండా 2/3 మెజార్టీతో వ్యూహాత్మక చీలిక ఇక్కడ మనకు కనిపిస్తుంది. యాజ్ వి ఆల్ నో, మన రాజ్యాంగం ప్రకారం పార్టీ ఫిరాయింపుల కేసు పడకుండా ఉండాలంటే 3/2 మంది సభ్యులు గనక ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటే వారికి ఈ చట్టం వర్తించదు. సో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇక్కడ 28లో 20 మెంబర్స్ ఒక చోటుకి వెళ్ళిపోతున్నారు. తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఎన్డీఏకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీఎంసీ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ముఖ్యంగా టీఎంసీ మాజీ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం కూడా ఈ సంక్షోభాన్ని మరింత పెంచినట్లుగా కనపడుతోంది. మరోవైపు మమతా బెనర్జీ ఢిల్లీలో సమావేశాలు నిర్వహిస్తూ ఎంపీలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా మరికొన్ని వార్తలు మనకు వినిపిస్తున్నాయి.